ప్రాచీన కాలంలో ఒక మహారాజు తన ధర్మం, న్యాయంతో ప్రసిద్ధి చెందాడు. మహారాజుగారి భార్య వంశపారంపర్యంగా వచ్చిన ఒక విలువైన బంగారు హారాన్ని ఎంతో ప్రేమగా దాచిపెట్టేది. అది కేవలం ఆభరణం మాత్రమే కాకుండా వారి కుటుంబపు సాంప్రదాయంగా ఉండేది. ఒకరోజు రాజ్యంలో పెద్ద పండగ జరుగుతున్నప్పుడు మహారాణిగారు ఆ హారాన్ని ప్రత్యేక పూజ కోసం ధరించాలని నిర్ణయించుకున్నారు. కానీ పూజా కార్యక్రమానికి ముందు ఆమె హారం కనిపించకపోవడం వాళ్ళందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రాముడు అనే పేద రైతు తన పొలంలో పనిచేస్తూ అనుకోకుండా ఆ హారం దొరుకుతుంది. రాముడు కొంత సంకోచించినా చివరకు ఆ హారాన్ని మహారాజుగారికి తిరిగి ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు. రాజమందిరంలో హారం ఇచ్చి, ఇది నా పొలంలో దొరికింది. దాన్ని తిరిగి ఇవ్వడం నా ధర్మం అని చెప్పాడు. మహారాజుగారు రాముడి నిజాయితీ, ధర్మాన్ని ఎంతో ప్రశంసించారు. ఆయన రాముడిని బహుమతులతో సత్కరించారు.